మధ్య ఏషియాలో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాతో చర్చలకు సిద్ధమని ఇరాన్ సంకేతాలు ఇస్తోంది. అయితే చర్చల ప్రక్రియకు మాత్రం ఇరాన్ కఠినమైన షరతులు పెడుతుంది. 3 దశల్లో చర్చలు జరగాలని ఇరాన్ తేల్చి చెబుతుంది. అమెరికాతో శాంతి చర్చలకు తిరిగి రావాలంటే 3 దశల ప్రక్రియ తప్పనిసరిగా పాటించాలంటూ ఇరాన్ ప్రతిపాదన చేసింది. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం ఈ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు తెలియజేసింది. 3 దశల ఫార్ములాలో మొదటిది ఇరాన్ లెబనాన్పై జరుగుతున్న యుద్ధానికి పూర్తిగా ముగింపు పలకడంతో పాటు మళ్లీ యుద్ధం ప్రారంభం కాకుండా గ్యారంటీలు ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇక రెండో షరతు ప్రకారం మొదటి షరతు అమలైతేనే కీలకమైన చమురు రవాణా సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నిర్వహణపై చర్చలు ప్రారంభమవుతాయని ఇరాన్ చెబుతోంది. ఇక ప్రధానమైన 3వ షరతు ఏంటంటే మొదటి 2 షరతుల అమలు తరువాతే న్యూక్లియర్ అంశంపై చర్చలు చేపడతామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, శుద్ధి చేసిన యురేనియంను దేశం బయటకు తరలించాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ చర్చల కోసం పెట్టిన షరతుల ప్రతిపాదనపై వైట్ హౌస్ స్పందించింది. సున్నితమైన దౌత్య చర్చలు మీడియా ద్వారా జరగవని, అమెరికా ప్రయోజనాలను కాపాడే ఒప్పందమే చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే పాకిస్తాన్లో జరిగిన 2వ రౌండ్ చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికాతో నేరుగా చర్చలకు నిరాకరించారు. మరోవైపు ట్రంప్ ఎంతో దూరం ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు, ఫోన్లో కూడా చర్చలు జరపొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్తాన్లో తిరిగి చర్చలు జరగవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సీజ్ ఫైర్ తర్వాత ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చి ఒమన్, పాకిస్తాన్ పర్యటనలు పూర్తి చేసుకుని రష్యాకు వెళ్లారు. అక్కడ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యి తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ కొనసాగుతున్నా శాంతి ఇంకా ఎండమావిలానే కనిపిస్తోంది. ఇరాన్ పెట్టిన ఈ 3 దశల షరతులు అమెరికా అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీలకం.